మామిడి రైతులకు కనీస గిట్టుబాటు ధర కేజీకి 15 రూపాయలు కల్పించేంత వరకు వైసీపీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. గంగాధర నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ వద్ద రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలో రైతులకు కేంద్రం మద్దతు ఇచ్చి 17 రూపాయలు మద్దతు ధర ఇచ్చిందని, మన రాష్ట్రంలోని అధికార పార్టీ ఇంతవరకు రైతులకు మద్దతుగా ఉత్తరం రాయకపోవడంతో రైతులకున్న ప్రేమ ఏ పార్టీతో తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు 15 రూపాయల మద్దతు ధరను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గత సంవత్సరం రైతుల వేదనను చూసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమనేరులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన తరువాత ప్రభుత్వం కొద్దిగా కదిలి రవింత విదిలించింది. ఈ సంవత్సరం అది లేదు, 2 రూపాయలకే ఫ్యాక్టరీలు కొంటాము అనేటువంటి పరిస్థితి. చివరకు వాళ్ళు 6 రూపాయలు ఇస్తామని 5 రూపాయలు కూడా ఇవ్వటం లేదు. మామిడి పంట ఆఖరు దశకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. ఈ రెండు కలిపిన రైతుల ఆత్మహత్యలు ఆగేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఉత్పత్తికి సరి అయినటువంటి ధర 15 రూపాయలు వస్తే తప్ప కిలోకి వాళ్లకు గిట్టుబాటు లభించదు. పక్కనున్నటువంటి కర్ణాటకలో తోతాపురి అతి తక్కువ పంట పండిన ఆ కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామైనటువంటి కుమారస్వామి గారు ఒక ఉత్తరం రాస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి 1,30,000 టన్నులను కిలో 17.5 రూపాయలకు కొనటం జరిగింది. ఇక్కడేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రపో. జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం పోరాట పటిమతో పోరాడినాడైనా ఈ రోజు అమరావతిలో భూముల్ని బలత్కరించి తీసుకుంటే అక్కడ ఏ విధంగా దౌర్జన్యాలు చేసి కార్లు ఎట్ట పగలగొట్టినారు. పగలగొట్టేది కాకుండా మళ్ళీ అక్కడికి పోయిన లీడర్ల పైన కేసులు పెట్టినారు. ఇక్కడ కూడా రెడ్ బుక్ పరిపాలన అదే విధంగా రావాలని ఇక్కడ కూడా రైతుల్ని బాగా రెచ్చగొట్టినారు. కానీ రైతులందరూ కూడా మాతో సహకరించారు. ప్రతి రైతు కూడా మాకు గిట్టుబాటు ధర కావాలి, కర్ణాటకలో ఇచ్చినంత డబ్బు ఇవ్వాలి అని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరి ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నా జగనన్న, మనం ఓడలేదు, పిఎంల ద్వారా ఓడినాము. మీరు నిరంతరం రైతుల కోసం, ఆత్మ రైతుల కోసం, అదే విధంగా ప్రతి ఒక్క కులాని కోసం పోరాడుతున్నారు. మీకు కుల వ్యవస్థ తెల్లా, పార్టీ వ్యవస్థ తెల్లా, మత వ్యవస్థ తెల్లా. ఓట్లు పలాని కులస్తుడు నాకు ఓటు అనే ఆలోచన లేదు. ప్రతి పేదవాడి గుండెల్లో దేవుడే లేవు. ఇంకా మేము పోరాటం చేస్తాము. జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం పోరాట పటిమతో పోరాడినాడైనా